భారతదేశ ప్రజలందరూ సుఖంగా గుండెల మీద వేసుకొని నిద్రపోతున్నారంటే కారణం భారతదేశానికి నిత్యం కాపలా కాసే సైనికులు. భారతదేశ సైనికులు వాళ్ళ కుటుంబాన్ని కాదని దేశమే వారి కుటుంబం అనుకొని, దేశ ప్రజలే వారి కుటుంబ సభ్యులు అనుకొని భారతదేశానికి 24 గంటలు కాపలా కాస్తూ శత్రు దేశాల నుండి భారతదేశాన్ని రక్షిస్తూ వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారి కుటుంబాలకు సైతం దూరంగా ఉండి ఈరోజు దేశాన్ని భద్రత కల్పిస్తున్నారు. భారతదేశ సంరక్షకులమని చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం ఏదైతే భారత సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా, భారత సైనికుల వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఈ మధ్య ఏదైతే అగ్నిపథ్ స్కీమ్ అనేది తీసుకొని వచ్చిందో దాన్ని దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క స్కీమ్ని తీవ్రంగా వ్యతిరేకించింది. భారతదేశానికి సైనికులు అనే వాళ్ళు ఏ విధంగా రక్షణ కల్పిస్తున్నారో, భారతదేశ సైనికులకు ఇన్నాళ్ళు దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వారికి వారి యొక్క కుటుంబాలకి అండదండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది, వాళ్ళ యొక్క కుటుంబాలను కాపాడుకున్నది. కానీ మోడీ ప్రభుత్వం ఈ యొక్క అగ్నిపథ్ అనే స్కీమును తీసుకొని వచ్చి భారతదేశంలో ఉన్న సైనిక వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి ఒక కుట్ర పన్నింది. కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క అగ్నిపథ్ స్కీమ్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆ స్కీమ్కు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఎందుకనంటే అదే స్కీమ్ని రద్దు చేయాలి, స్కీమ్ను మొత్తం తీసివేయాలని చెప్పేసి భారతదేశ ప్రథమ పౌరులైన రాష్ట్రపతి గారికి కూడా ఉత్తరాన్ని రాయడం జరిగింది. అగ్నిపథ్ స్కీమ్ అనేది అది ఒక భారతదేశ సైనికుల మీద జరుగుతున్న దాడిలాగా, భారతదేశ రక్షణ రంగం మీద దాడిలాగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ఈరోజు అగ్నిపథ్ స్కీమ్లో ఉన్న ఆ యొక్క నియమ నిబంధనలు పూర్తిగా దేశ రక్షణకు విఘాతం వాటిల్లేలాగా ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. అయినా మోడీ ప్రభుత్వం ఇప్పటికీ అగ్నిపథ్ స్కీమును తీసుకొని వచ్చి దేశ రక్షణ వ్యవస్థ మీద దాడి చేస్తూనే ఉన్నది. ఈరోజు 17 నుండి 21 సంవత్సరాల లోపు ఉన్నవారు అగ్నిపథ్ స్కీమ్కు అర్హులు. వారి లోపల 4 సంవత్సరాల తర్వాత ఏదైతే 100% మందిని రిక్రూట్మెంట్ చేసుకుంటే వారిలో కేవలం 25% మందినే తీసుకొని రక్షణ రంగంలో పర్మనెంట్గా తీసుకొని మిగతా 75% మందిని పక్కన పెట్టడం వల్ల ఆ యొక్క సైనికులకు ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వాదించింది. అదేవిధంగా దేశంలో ఈ సైనికులకు ఏదైతే దేశ రక్షణ రంగంలో 1,55,000 ఖాళీలు ఉండగా ప్రతి సంవత్సరం 40,000 మందిని సైనిక రంగంలో రిక్రూట్మెంట్ చేయాల్సి ఉండగా కేవలం ఈ యొక్క 20% మందిని తీసుకోవడం వల్ల కేవలం 10,000 మందిని మాత్రమే 10,000 మందికి మించి తక్కువ మంది మాత్రమే ఈరోజు రక్షణ రంగంలో తీసుకోవడం వల్ల దేశ రక్షణ వ్యవస్థనే ఈరోజు ప్రశ్నార్థకం ఈ యొక్క మోడీ ప్రభుత్వం చేసింది. దేశంలో ఏదైతే సైనికుల మధ్య సోదరభావం పెంపొంది దేశం కోసం మా ప్రాణాల సైతం లెక్క చేయం, మేము మా కుటుంబం కాదు దేశమే అంటూ సైనికులు ఒకప్పుడు సోదరభావంతో దేశం సైనికులంతా కుటుంబాలకు దూరంగా ఉన్న సైనికులమంతా ఒక కుటుంబంగా కలిసి పనిచేసిన ఈ సైనికుల యొక్క ఏదైతే ఈ యొక్క ప్రేమ వాత్సల్యం దీన్ని కూడా ఈ యొక్క మోడీ ప్రభుత్వం వారి మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ఎంత వాదించినా కూడా మోడీ ప్రభుత్వం ఈరోజు సైనిక వ్యవస్థ మీద దాడి చేస్తుంది. ఈ యొక్క దేశంలో నిరుద్యోగం దేశ సైనిక వ్యవస్థలో ఉంది అనంటే ఈరోజు లోటు అనేది, భద్రత వైఫల్యం అనేది దేశ ప్రజలందరికీ కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం కలిగించినట్టే. మరి దేశాన్ని రక్షిస్తున్నాం, భారతదేశ భక్తులం అని చెప్పుకుంటున్న మోడీ మరి ఎందుకు ఈ సైనిక వ్యవస్థ మీద దాడి చేస్తున్నట్టు? భారతదేశంలోని శత్రు దేశాలన్నీ కూడా భారతదేశం మీద భూభాగం మీద ఈరోజు చైనా సైనికులు చొచ్చుకొని వస్తున్నారు. పాకిస్తాన్ నుండి ప్రమాదము పొంచి ఉంది. ఏదైతే పక్క దేశాల నుండి ప్రమాదం దేశానికి భద్రతకు పొంచి ఉన్న తరుణంలో మోడీ ప్రభుత్వం ఈ తీసుకుంటున్న చర్య దేశ ప్రజలందరికీ వీరు ఏ విధమైన సంకేతాలు పంపిస్తున్నట్టు. అందుకని వెంటనే ఈ యొక్క అగ్నిపథ్ అనేది ఏదైతే దేశం మీద మోడీ ప్రభుత్వం చేస్తున్న దాడిని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఈ యొక్క పథకాన్ని వెంటనే తీసిపారేసి భారతదేశ సైనికులకు ఆత్మస్థైర్యాన్ని పెంపించి మునుపటిలాగానే సైనికుల లోపల నాణ్యమైన సైనికులను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అగ్నిపథ్లో ఏదైతే గతంలో సైనికులను 1 సంవత్సరంన్నర శిక్షణ ఇచ్చి నికాసైన సైనికులను దేశ రక్షణకు తీసుకున్న వ్యవస్థని ఈరోజు కేవలం అగ్నిపథ్లో
6 నెలలు శిక్షణ మాత్రమే ఇచ్చి తీసుకోవడం వల్ల నాణ్యమైన సైనికులను కూడా మనం దేశానికి అందించలేకపోతున్నాం. కాబట్టి అన్ని లోపాలున్న ఈ యొక్క అగ్నిపథ్ స్కీమ్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. భారతదేశానికి రక్షణ కల్పించి ఈ యొక్క భారతదేశాన్ని ఏదైతే కాపలా కాస్తూ దేశ రక్షణకు పాటుపడుతున్నారో ఈ సైనికులందరికీ భరోసా ఇవ్వాల్సిందిగా ఈ యొక్క మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.